మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విధి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఒక రోడ్డు ప్రమాదం రూపంలో అమెరికాలో చదువుతున్న పార్సీ గౌతమ్ కుమార్ ను బలి తీసుకుంది. నిజానికి దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరగకపోతే అసలు అమెరికాకు పంపించాలనే ఆలోచన కూడా వారు రాకపో. ఈసారి అమెరికాకి ఎందుకు పంపాం, మా సంరక్షణలోనే మేము ఉంచుకోవాలని ఈరోజు తల్లిదండ్రులు తలపోస్తున్నారంటే ఆ ప్రమాదం వీరి కుటుంబంలో ఎంత చిచ్చు రేపిందో చూసుకోవచ్చు. 2 రోజుల క్రితం అమెరికాలోని అనుజానా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజరాబాద్కు చెందిన ఒక వైద్యుని కుమారుడితో పాటు హనుమకొండ శివునిపల్లి ప్రాంతానికి చెందిన మరో పార్సీ గౌతమ్ కుమార్ కూడా మృతి చెందారు. ఈ సంఘటనను కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వారి బంధువులు శ్రేయోభిలాషులతో ఇప్పటికే ఇల్లు కిరికిటలాడుతుంది. ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే చాలా మంది యువకుల కంటే గౌతమ్ కుమార్ ఒక ప్రత్యేకత, మొదటి నుంచి కూడా తనకంటూ ఒక ప్రత్యేకత వ్యక్తిత్వం కలిగి తన తాత లక్షణాలను పుచ్చుకొని ఆ తర్వాత తండ్రి ఇన్స్పిరేషన్ తో అటు కళాశాలలో కావచ్చు, అంతకుముందు స్కూల్లో కావచ్చు, బయట కార్యక్రమాల్లో కావచ్చు, లయన్స్ క్లబ్, లియో లాంటి సంస్థల్లో కూడా చేరి పార్సీ గౌతమ్ కుమార్ తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను ఏర్పరచుకున్నాడు. ఇంకా దురదృష్టం ఏమిటంటే ఒక నెల రోజుల తర్వాత, అంటే మే నెల 22వ తేదీన టికెట్ కూడా బుక్ అయింది. ఒక నెల రోజుల తర్వాత స్వదేశానికి వచ్చే పరిస్థితి. ఇటు బర్త్డే కార్యక్రమాల్లో జరుపుకోవడానికి కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులను చూడటానికి కావచ్చు, నెల రోజుల తర్వాత వచ్చే పరిస్థితులలో కూడా విధి ఈ రూపంలో, ప్రమాదం రూపంలో ఇలాంటి బలి తీసుకుంటుందని ఎవరు కూడా ఊహించలేదు. ఒక్కసారి వారి తండ్రిని అడిగి తెలుసుకుందాం. గౌతమ్ కుమార్ వ్యక్తిత్వం ఎలాంటిది, గౌతమ్ కుమార్ చిన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, వాటి గురించి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమల్ భాయ్ చెప్పండి, అసలు ఎట్లా మీకు గౌతమ్ లక్షణాలు కొన్ని చెప్పండి. చిన్నప్పటి నుంచి ఒక కొడుకు చాలనుకోని, నాకు పెద్ద బాబుకు చిన్న బాబుకు 6 ఏళ్ళు, ఒక కొడుకు చాలు మంచిగా ఉండడానికి. చిన్నప్పుడు కూడా ఎల్కేజీలో నర్సరీ సెయింట్ థామస్ స్కూల్, స్టేట్ క్యాపిటల్ సిటీస్ గడగడ చదివేసి గన్పూర్లో అప్పుడు నర్సరీ. తల్లి మా మిసెస్ నేర్పింది, ఆ వయసు నేర్పితే చూసి భయపడతారని చెప్పి రివర్స్ తిరిగి చెప్పి గడగడ చెప్పి అప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కూడా పిలిపించుకొని వాళ్ళ స్టూడెంట్స్ కి చెప్పారు. అప్పటి మన దగ్గర ప్రతిభ ఉందని నమ్మినాం. దాని తగ్గట్టు ముందుకు కొనసాగుతూ ఎక్కడ పోయినా పేరు ప్రతిష్ట సంపాదించుకుంటూ అటు సెయింట్ థామస్ లో కానీ, ఇటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో కానీ, బాబు అమెరికా వెళ్ళే ముందు అండర్ గ్రాడ్యుయేట్ చేసినప్పుడు వాళ్ళు సాట్ ఐఎల్స్ ద్వారా పోయినప్పుడు ఒక లెక్చరర్ ది టీచర్స్ కానీ ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్ అవసరం ఉండేది. దానికి మ్యాథ్స్ సైన్స్ సార్ దగ్గర పోతే కూడా గౌతమ్ కి సార్ మీకు తెలుసా సార్, గౌతమ్ 3 years గ్యాప్ వచ్చింది. గౌతమ్ తెలియని వాళ్ళు ఎవరంటారు సార్, నేను ఎక్కడంటే అక్కడ సైన్ చేసి నా కొడుకు లేకుండా నేను ఒక్కరిని పోతే లెటర్ ఇవ్వమంటే స్కూల్ వాళ్ళు గౌతమ్కి ఇవ్వకపోవడం ఏంటి సార్, గౌతమ్ కూడా తనే సొంతంగా సోర్స్ చేసుకొని అనుకున్న ర్యాంకును సంపాదించుకొని నిజానికి అసలు దేవుడే ఈర్ష్యపడ్డాడేమో సార్. గౌతమ్ ఆ వయసులో అంత పరిణితి కావచ్చు, లేదా మీరు చెప్పినట్లుగా వ్యక్తిత్వం కావచ్చు, లేకపోతే ఆయన ప్రతిభ కావచ్చు, బీటెక్ చదవడానికి అమెరికాకు పోయాడు. చాలా మంది ఎంఎస్ చేయడానికి ఇంటర్మీడియట్ లో అక్కడ వాళ్ళ డైరెక్టర్ ప్రాసెస్ చేస్తా అంటే కూడా డాడీ వాళ్ళ ప్రాసెస్ నాకు నచ్చలేదు డాడీ, నాకు నచ్చిన కాలేజ్, నాకు నేను ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నా అమెరికాలో ఏది టాప్, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇంపార్టెంట్, తనే సెలెక్ట్ చేసుకొని తనే అన్ని అప్లై చేసి, నేను ఒక డబ్బు కోసమే నేను ఎవ్రీథింగ్ తనే చేసుకున్నాను. లాస్ట్ మూమెంట్ లో మేనమే తప్పులు ఒప్పుకున్నది కన్సల్టెన్సీ ద్వారా పోయిన అంతవరకు మాపలేదు, అంతా తనే చేసి. అమెరికా పోయేటప్పుడు కూడా అమెరికాలో ఎంతో మంది బంధువులు ఉన్నా కానీ డాడీ నువ్వు ఎవరికి చెప్పాలి, ఏమొద్దు డాడీ నేను పోగలుగుతా అంటే, నేను మా సొంత చిన్న మా అబ్బాయిలు ఉన్నా కానీ లాస్ట్ 1 week ముందు కూడా నేను ఎవరికి చెప్పలేదు సార్. వాడు ఒక్కడే ఒంటరిగా ఎయిర్పోర్ట్ లో ఇక్కడి నుంచి సుబేదారి వడ్డేపల్లి నుంచి సుబేదారి కూడా పోయినోడు కాదు, నడుచుకుంటూ ముందు కుక్కలు ఉంటాయి, సైకిల్ నాకు భయం అవుతుంది. ఇంటర్మీడియట్ లో కూడా పార్సీ వెంకటేశ్వర్లు గారి కుటుంబం గన్పూర్ లో అంటే మీకు తెలిసినంత వరకు ప్రమాదం ఎట్లా జరిగింది సార్? అక్కడ ప్రమాదం ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, ఎవరో ఫ్రెండ్ ఉంటారు మాకు తెలిసిన సమాచారం, వెనక సీట్ లో కూర్చున్నారట. వెనక సీట్ లో కూర్చున్నారు, ముందు వేరే డ్రైవ్ చేస్తున్నారు. డ్రాప్ చేయడానికి వెళ్ళిండ్రు. ఒక 5 minutes అయితే డెస్టినేషన్ కి వచ్చే క్రమంలో బ్యాక్ నుంచి వెళ్ళి ఒక ట్రక్, అంటే జనరల్ గా అక్కడ ఇలాంటి వెకెట్ చేసిన అట్లాంటి చిన్న ట్రక్స్ ఉండే, వాడు ట్రంక్ అయి ఉన్నాడని అంటున్నారు. వాడు వచ్చి క్రాస్ లోకి వెళ్ళి కొట్టేసింది సార్. బాబు ఫ్రంట్ సీట్ లోనే ఉన్నారట సార్. బెలూన్ ఓపెన్ అయింది కానీ
డైరెక్ట్ క్రాస్ లోకి వెళ్ళి ఎవరో ముందు వెహికల్ ఓవర్టేక్ చేయడానికి వీళ్ళ ఓవర్టేక్ డైరెక్ట్ ఎక్కేసినట్టు సార్. ఇప్పుడు తెలిసిన బెల్ట్ తోటి అట్లనే చనిపోయాడు సార్. కనీసం భగవంతుడు అవకాశం ఇవ్వలేదు. మనం రక్షించుకుందాం. మొన్ననే ఫోన్ చేసి సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకు డాడీ నాకు ఒక హ్యాపీ మూమెంట్ జరిగింది, నీతో షేర్ చేయాలనిపిస్తుంది డాడీ, తర్వాత చెప్దాం అనుకున్నా. నువ్వు బిజీ డాడీ? లేదు డాడీ ఇప్పుడే పోతున్నా కనుకూరి, కానీ ఇంత లేట్ అయిందా డాడీ, పొద్దుగాలే పోతామండి. ఇక లేట్ అయిందా నా షేర్తన్నా, మా అన్న కొడుకు వస్తే ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చినాం కానీ అమ్మ ఇంత రిస్క్, మళ్ళీ ఈ రాత్రి వచ్చినాం మళ్ళీ పోతాం అని. నాకు ఇంటర్న్షిప్ లో ఇంటర్వ్యూ వచ్చింది డాడీ, ఆల్మోస్ట్ వచ్చేటట్టు. నేను ఇంటర్న్షిప్ కి చాలా ట్రై చేసినాం. ప్రొఫెషనల్ అదే ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉండాలి. టీచింగ్ అసిస్టెంట్ లో మ్యాథమెటిక్స్ కూడా మా పాత ప్రొఫెసర్ ఛాన్స్ నీకు గౌతమ్ ఇస్తారు, నీకు అవకాశం ఉందని చెప్పి ట్యూటోరియల్ అని ఇంకో జాబ్, అందులోనే ట్యూటోరియల్ 2 hours ఇస్తారట వాళ్ళు. స్టూడెంట్స్ కి ఇష్టం ఉన్న వాళ్ళు టైమింగ్ మెన్షన్ చేస్తే అది కూడా నీకు నెక్స్ట్ సెమిస్టర్ లో వస్తుంది డాడీ. నా గురించి మెయింటెనెన్స్ కి పైసలు పంపాల్సిన అవసరం లేదు డాడీ, ఫీజు కట్టుకుంటే అయిపోతుంది. నేను 20 సెకండ్కి వస్తాను, మమ్మీ బర్త్డే చేద్దాం డాడీ, మమ్మీకి చెప్పొద్దు, జూన్ 3 మమ్మీ సింపుల్ డాడీ, ఏం చెప్పకుండా చేద్దాం డాడీ, మనం కలిసి టూర్ కి ఏదైనా వెళ్దాం డాడీ, ఎప్పుడు మనం కలిసి పోలే డాడీ. డాడీ నువ్వు నా ఇన్స్పిరేషన్ డాడీ, నువ్వు చెప్పు డాడీ, ఇంకా మాట్లాడు డాడీ. కూడా అనిపిస్తలేదు, మీ స్నేహితుడిలాగానే, చాలా ఒక ఫ్రెండ్ లాగానే. మా నాన్న మెయింటైన్, మా నాన్న సాహిత్య సూపర్ మెయింటైన్ చేసి అందరి కవులను ప్రోత్సహించేసారు. వెంకటేశ్వర గారు ఏంది నాన్న ఇది అంటే చాలా మంది అనేది, మీ నాన్న అంతర్ముఖుడయ్యా, బయటకు రాడు, శ్రీతోడి కాలోజీతోడి సమకాలికుడు, పేరు జగన్ అట్లాంటి మా నాన్న లాగా నిమ్మదంగా ఉన్నది. మా నాన్న నాకు ఎంతో చేసిండ్రా, నేను మా నాన్న ఎన్ని పిల్లలకి నీకు చేయాలనుకున్నారా, అంతేగాని నాకు గొప్పతనం లేదు. బాగుండేది సార్, పెద్ద మనవాడు కదా ఆయన కూడా బాగుంది. చిన్న నాన్న ఉన్నప్పుడు నాన్న ఉండే, అప్పుడు తన చిన్నప్పుడు స్కూల్ కి ఇక్కడ పంపిస్తే చిన్న పిల్లల్ని అప్ అండ్ డౌన్ చేపిస్తాం అనుకుంటా, గౌతమ్ మోడల్ స్కూల్ ఉండే అప్పుడు. నా కొడుకు ఇష్టపడికి 150 మందికి బస్ తయారు చేసింది సార్ ఆ రోజు. అందరూ ఏందో మా నాన్న వద్దు, చిన్నోని పంపొద్దు, ఎన్నో విషయాలు, గొప్ప వ్యక్తిత్వం డాడీ, నీ పేరు కాపాడుతా డాడీ, నువ్వు ఇన్స్పిరేషన్ డాడీ అందరికి, నువ్వు చాలా మందికి చెప్తావు నాకు ఇన్స్పిరేషన్ డాడీ, నువ్వు నాలాగా సాధిస్తే బీటెక్ కూడా అంతా ట్రై చేసి పంపుతారా, మనం మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ గా. అవును డాడీ, నువ్వు ఎవరో ఎప్పుడో బీటెక్ ఎంఎస్ కి పంపితే అప్పుడు ఎవరు ధైర్యం చేయలేదు, ఎవరో మంచిగా సక్సెస్ అయితే ఇంతమంది పోయింది. బీటెక్ లో నా సర్కిల్ ఎవరు లేరు, నువ్వు పోతే నీకు వాళ్ళకు అందరికి అవుతుంది అంటే. లేదు డాడీ, ఎవరి కోసం కాదు, నీ కోసం నా కోసం కాదు, దేశానికి డాడీ, నేనేదో సాధిస్తా డాడీ, ఇండియాకు. నా బాబు చాలా సిన్సియర్ బాబు, చాలా మంచి వ్యక్తి వాడు. చిన్నప్పటి నుంచి కూడా అన్ని ఎథిక్స్ బాగా ఫాలో అయ్యేది. అన్ని ఏ విషయాలు చెప్పినా, తల్లిదండ్రులు ఏ విషయాలు చెప్పినా వాటిని తూచ తప్పకుండా పాటించేటోడు. 2 ఏళ్ల వయసులోనే వాడు క్యాపిటల్ సిటీస్ అన్ని చెప్పి పేపర్లో వాడి పేరు వచ్చింది. ఇప్పుడు చనిపోయిందని వాడి పేరు వచ్చింది పేపర్లో. వాడు ఈ విధంగా వస్తుందని ఈ రోజు అనుకోలేదు. అల్లరి చిల్లరిగా తిరిగే వ్యక్తి కాదు, మంచి చదువుకునే అబ్బాయి. వాడు ఇష్టంగానే చదువుకోవడానికి వెళ్ళిండు. వేరే స్టూడెంట్స్ వెళ్ళడానికి మంచిగా ఎంకరేజ్మెంట్ చేసేవాడు, వాళ్ళకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేవాడు. వాడిని ఇన్స్పిరేషన్ గా తీసుకో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు కూడా వెళ్ళింది.